బైబిల్ క్విజ్ తెలుగులో 53వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారం మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, మెసేజ్ చేయడం ద్వారా కానీ మీరు సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, మరింత పరిశీలనాత్మకంగా బైబిల్ను చదవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 52వ ఎపిసోడ్ విజేత గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంకు చెందిన ఎం ఝాన్సీ గారు. ఝాన్సీ గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని కృప అన్ని విషయములలో ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 52వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరియు వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 53వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం వ్యక్తులు, వారి పట్టణాలు లేదా గ్రామాలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 21 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. 52వ ఎపిసోడ్లో మీరు వ్యక్తులు ఏ దేశానికి చెందినవారో రాశారు. ఇప్పుడు ఈ 53వ ఎపిసోడ్లో వ్యక్తుల యొక్క ఊరు పేర్లు రాయాల్సి ఉంటుంది. అది గ్రామమైనా పట్టణమైనా ఊరు పేరు మాత్రమే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, అపోల్లో. రెండో ప్రశ్న, నతనయేలు. మూడో ప్రశ్న, శకుందు. నాలుగో ప్రశ్న, లోతు. ఐదో ప్రశ్న, రోదే. ఆరో ప్రశ్న, దొర్క. ఏడో ప్రశ్న, దేమేత్రి. ఎనిమిదో ప్రశ్న,
సమరయ స్త్రీ. 9వ ప్రశ్న బర్యేసు. 10వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోలు మీరు ముందుగా చూడటానికి, తద్వారా ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మీకు తెలిసిన వారికి దయచేసి ఈ వీడియోలను షేర్ చేయండి. దేవుని పనిలో మాతో సహకరించండి. ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు ఈ వీడియోలు చేరటానికి దయచేసి సహకరించండి. మీ విలువైన అభిప్రాయాలను ఈ వీడియోలపై మీ విలువైన సలహాలను దయచేసి మాకు తెలియజేసి మేము మరింత మెరుగ్గా దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి సహకరించండి. పదో ప్రశ్న నికోలాసు. 11వ ప్రశ్న సోపత్రు. 12వ ప్రశ్న లూదియా. 13వ ప్రశ్న ఐతుకు. 14వ ప్రశ్న జక్కయ్య. 15వ ప్రశ్న యాసోను. 16వ ప్రశ్న దమరి. 17వ ప్రశ్న తీతుయూస్తు. 18వ ప్రశ్న మార్కు తల్లి అయిన మరియ. 19వ ప్రశ్న సౌలును చేర్చుకున్న యూద. 20వ ప్రశ్న పనూయేలు కుమార్తె అయిన అన్న. 21వ ప్రశ్న కుష్ఠురోగి అయిన సీమోను. ఇవ్వండి మొత్తం మీకు ఇచ్చిన మొత్తం 21 ప్రశ్నలు. మరలా తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 54వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏప్రిల్ 2వ శనివారం ఈ 54వ ఎపిసోడ్ నిర్వహించబడుతుంది. అప్పటి వరకు అందరికీ వందనములు. నమస్తే.